వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. చిన్న ఉల్లిపాయలు అండి. మా ఊర్లో ఇది ఆంధ్రాలో శీలావతి ఉల్లిపాయలు అనేవాళ్ళండి. అంటే అండి ఈ ఒలవడానికి చాలా ఓర్పు కావాలి. ఇక్కడ తమిళనాడులో సాంబార్ వెంకాయం అంటారు. ఈ లేనిదే సాంబార్ చేయరండి వాళ్ళు. మాంసం కూర చేపల కూరలో ఈ కంపల్సరీ చేస్తారు. తమిళనాడులో బాగా వాడతారండి. మన మామూలుగా ఉల్లిపాయలు 5 కిలోలు 100 రూపాయలకు వస్తున్నాయండి. ఈ 2 కిలోలు 100 రూపాయలకు వస్తున్నాయి. మొన్న శివరాత్రికి మైలాపూర్ గుడికి వెళ్ళామండి. వెళ్తే మా పెద్దమ్మాయి కొనింది. మా పెద్దమ్మాయి కొనింది కిలో 50 రూపాయలకు కొనింది. నేను నేనండి నువ్వు కూడా తీసుకో నాకు అంత దూరం నుంచి ఏం మోసుకొస్తామండి గుడికి వెళ్ళి కూరగాయలు అనేసి మా ఇంటికి నిమిషానికి 4 బళ్ళు వస్తాయమ్మాయి, నేను అక్కడ తీసుకుంటా వద్దులే అంటే మా ఇంటికాడ కోయంబేడు దగ్గరండి మాకు 2.5 కిలో 100 రూపాయలండి. 2.5 కిలో 100 రూపాయలంటే మా అమ్మాయి పాపం 1/2 కిలో లాస్ అయిపోయింది. తను వాళ్ళు ఉండేది ఫ్లాట్స్లో అండి. మైలాపూర్ అది కొంచెం కాస్ట్లీ ఏరియా. ఇళ్ళ దగ్గర ఏం దొరకవు, మాల్స్ కట్టి వెళ్తారు, డబల్ రేట్ పెట్టి తెచ్చుకుంటారు. ఎప్పుడైనా నేను ఉల్లిపాయలు ఇలాంటివి ఏమైనా వస్తే తీసి పెడతా ఉంటా. ఇంత రేట్ అక్కడ ఇంత రేటు పెట్టుకున్నా అనేసి ఏదో కష్టపడుతుంది. ఇక్కడ ఇంత 40 రూపాయలకి 30 రూపాయలకి వస్తుంటే నేను అక్కడ డబల్ రేట్ పెట్టుకున్నానే అని ఒక అప్సెట్ అయిపోతూ ఉంటుందండి. అదండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారండి. ఉల్లిపాయలు ఇది వలవడానికి కొంచెం ఓర్పు కావాలండి. ఓర్పు అంటే ఏం లేదండి, అన్ని ఉల్లిపాయలు నీళ్ళలో వేసి బొడ్లు కట్ చేసుకుని రోజు మజ్జిగనంలోనో పెరుగన్నం రోజు తింటే అండి క్యాన్సర్ని ఎదిరిస్తుంది అంటండి. చాలా రోగాలకి చిన్న ఉల్లిపాయ మంచి రెమెడీ అంటండి. ఇప్పుడు తలలో ఉన్న డాండ్రఫ్కి కూడా చిన్న ఉల్లిపాయ మెంతులు నూరు పెట్టుకుంటున్నారు. ఒంట్లో ఉందండి తల పైన పోత కదండి తింటే అండి కడుపులో చాలా మంచిది అంటండి. చాలా తర్వాత వచ్చి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి లేదంటే రాకుండా రెమెడీ అండి, రాకుండా కూడా దీన్ని ఎదిరించడానికి మంచి గుణాలు ఉన్నాయంటండి. ఇదివరకు నేను అంత ఇంట్రెస్ట్గా కొనేదాన్ని కదండి. ఇప్పుడు ఏదో హెల్త్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిపోయి వయసు అయిపోతుంది కదండి. మనకు కూడా కొంచెం మంచిగా తినాలి. కొంచెం ఏదైనా టీవీ దగ్గర కూర్చొని అన్ని ఉల్లిపాయలు ఒలుసుకుని పెట్టుకుంటున్నా. దీంతో అండి ఈరోజు నేను చేసేది మజ్జిగ చారు అండి. మజ్జిగ చారు అంటే మనం రోజు చేసుకుంటూనే ఉంటామండి. ఇంట్లో నిన్న పుల్ల పెరుగు ఉంది. ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు కొంచెం ఒలిసి పెట్టుకున్నా టీవీ దగ్గర కూర్చున్నప్పుడు. దీంట్లో ఏం లేదండి, అన్నీ వేసేసి తాలింపు పెట్టుకున్నాను. చిన్న తాలింపు పెట్టుకున్నా. వాళ్ళు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇదండి వెల్లుల్లిపాయ కొట్టి పెట్టుకున్నా. పెరుగులో ఏం చేస్తానండి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తానండి. పసుపు మంచిదండి. నేను కొమ్ములు ఆడించుకున్నాను. ఇది ఎంత తిన్నా మంచిదే. పసుపు మనం దీంట్లో అన్నిట్లో వేసుకోమంటున్నారు. నేను ఇలాంటి వాటిలో పసుపు బాగానే వేస్తాను. కలర్ఫుల్గానే ఉంటుంది. ఒంటికి పచ్చి పసుపు తింటే మంచిది అంటండి. అందరూ ఏమన్నా సూపులు తాగేటప్పుడు ఏమన్నా మన హెల్త్కి బెనిఫిట్గా దాచిన చెక్క పౌడర్ అట్లా కూడా వేసుకోమంటున్నారు. దీనికి నేను కొంచెం కారం వేస్తానండి. ఒక పచ్చిమిరకాయ కూడా నేను గిల్లి వేస్తాను. పచ్చిమిరకాయ ఇలాగా ఎండుమిరకాయ పచ్చిమిరకాయ ఏదో కొంచెం కారం తగులుతూ ఉంటాయంటే బాగుంటుందండి. పచ్చిగా తింటే కూడా బాగుంటాయి. ఇదంటే కొంచెం కరివేపాకు వేస్తా, కొంచెం ఉప్పు అండి, దీనికి సరిపడా కొంచెం ఉప్పు. అవతల పెరుగండి, ఇది మాకు ఇద్దరమే కదండి సరిపోతుంది. కావాలంటే నేను కొంచెం పెరుగు కూడా ఉంది యాడ్ చేస్తా, లేదంటే కొంచెం మజ్జిగ ఉందండి అది కూడా యాడ్ చేసుకుంటా. ఇది నైట్ తోడుపెట్టిన పెరుగు అండి. సరే ఆ పెరుగు వేసుకున్నా. ఇంకా మజ్జిగ చారు ఉంటే పెరుగు ఎట్లాగ వేసుకోరు. పెరుగు కొంచెం వేసా. ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు మనం చక్కగా తినొచ్చండి పెరుగులో. మీరు ఫారిన్లో అంటండి చీజ్తో ఫ్లాక్స్ సీడ్స్ కలిపి తింటారంటండి. క్యాన్సర్కి మంచి మందు అంట అది. మనం చీజు ఇలాంటివి మనం వాడకం తక్కువ అండి. మనకు వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను ఈ మధ్య మజ్జిగలో వేసుకుని తాగుతున్నాను. ఏంటంటే వెయిట్ తగ్గుతుంది. కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే బ్లాక్స్ పోతాయి అంటండి, కొవ్వు కరుగుతుంది అంట, కొలెస్ట్రాల్ తగ్గుద్ది అంటండి. సరే నేను ఫ్లాక్స్ని లైట్గా వేయించి కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసి పెట్టుకున్నా మజ్జిగలో. ఒకరోజు మజ్జిగలో ఈ పొడి వేసుకుంటా. ఒకరోజు ఇవాళ ఏం చేశానండి, కొంచెం ఉసిరికాయ కరివేపాకు జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసి అదిగోండి నైటు మజ్జిగ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓపెన్గా పెట్టుకుని పుల్లగా ఉన్న మజ్జిగ తాగితే కడుపులో ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా. B12 అది ఇంప్రూవ్ అవుతుంది అంటండి. నాకు జుట్టు ఊడిపోయింది.
సరే దానికి కొంచెం రెమెడీగా నేను పుల్ల మజ్జిగను ఊరబెట్టుకుని తాగుతున్నా. ఇదిగోండి ఈ తాలింపు నేను ఇందాకే చేశాను. ఇది వేడి తగ్గిందండి. వేడి తగ్గాక వేస్తేనే మనం దీంట్లో ఉన్న పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా మనకి బతుకుంటుందండి. అలాగే వేడి మీద వేస్తే పెరుగు వాల్యూస్ పోతాయండి. ఇంకా అండి ఇంకా చక్కగా ఈ పూటకి పెరుగు తాలింపండి. చిన్న ఉల్లిపాయలు చక్కగా తినచ్చు. హెల్త్కి మంచిది, రుచికి రుచి. మజ్జిగ చారు ఉంటాయండి ఇంకో ముద్ద ఎక్కువ తింటాను నేను, నాకు అంత ఇష్టం. ఇది చూసారా చక్కగా అంత అన్నంలో అంత మజ్జిగ చారు వేసుకున్నాను. ఇవాళంటి కూరలో బ్రకోలీ అండి. బ్రకోలీ నేను చూడడమే కానీ ఎప్పుడు కూడా కొనలేదు. మా వారు తీసుకొచ్చారు. సరే ఇది ఎలా వండాలో కూడా నాకు తెలియదు. క్యాలీఫ్లవర్ లాగా వండేస్తా. సన్నగా ముక్కలు కోసండి లైట్ వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కాసేపు ఉంచి సన్న ముక్కలు కోసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తానండి. ఇది వేసి ఉప్పు పసుపు వేస్తాను. బాగా వేగినాక కారం వేస్తానండి. నా స్టైల్లో నేను క్యాలీఫ్లవర్ ఏది వండుతానో అది వండేస్తాను. నేను ఎప్పుడు వండలేదు. ఇది ఎలా వండాలో కూడా నాకు తెలియదు. సరేనండి, ఇప్పుడు మన కోసం మనం టైం స్పెండ్ చేయడం చాలా కష్టంగా ఉందండి. అసలు ఎంత టైం పోతుందో నాకే అర్థం లేదు. పొద్దున్న లేసి ఉసిరికాయ నీళ్ళు తాగడం, అదో తర్వాత అండి ఇదిగో దోసకాయ, ఒక క్యారెట్, చిన్న ముల్లంగి ఇది తాగాలి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి బొబ్బాస్కాయని కోసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా, సగం హాఫ్ కోసి ఒక ప్లేట్ పెట్టుకుంటా. తర్వాత కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలండి. మనం ప్రోటీన్స్ అయ్యి తినాలి కదండి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు పెసరపిండి రుబ్బి పెట్టుకున్నాను అండి. పెసలు, మినుగులు, తర్వాత వచ్చి శనగలు వేసి ఒక పిండి బ్యాటర్ ఉందండి. సరే కొంచెం ఉప్మా చేశాను. ఉప్మా పెసరట్టు మా వారు తినేశారు. సరే నేను టైం మెయింటైన్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు తిన్నాక ఇందాక జ్యూస్ తాగాను, మజ్జిగ అయ్యి తాగేసాను కదా. ఇప్పుడు కొంచెంసేపు ఈ కట్ చేసుకుని వేడి నీళ్ళలో ఉప్పు అది వేసుకునండి పెసరట్టు కొంచెం ఉప్మా తినేసాను అనుకోండి. ఇంకా ఈ కూరలు అవి నిదానంగా వండుకోవచ్చు. బట్టల మిషన్లో వేసా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నా కోసం నేను ఇంత టైం ఎప్పుడు స్పెండ్ చేయలే. అప్పుడు పిల్లలు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారండి. ఏదో ఇప్పుడు నా కోసం నేను చాలా టైం పడుకుంటున్నాను. హెల్త్, మంచి గుడ్ ఫుడ్, ఎక్సర్సైజు, వెయిట్ తగ్గడం, మోకాలకి ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం, నిదానంగా అంటే పనులు రోజు ఉండే పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటా. పనులకి నిమిత్తమే ఉందండి. ఈరోజు ఏదో పాత డబ్బాల్లో పప్పులు అవి ఉంటే ఏదో పురుగు పడతాయని ఎండలో పోసా. అయ్యాయండి అవి సాయంత్రానికి ఎండాక మళ్ళీ లోపల పెట్టుకోవడం. నిన్న ఎల్లుల్లిపాయలు కొన్నా, 300 ఉంటున్నారు. సరే అండి, 300 హెల్త్కి మంచిది. ఎల్లుల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్ తగ్గుద్దండి. అవి కూడా చక్కగా రేకులు ఒలిసి కాసేపు గాలికి పోసా. ఇవన్నీ బయట ఆరేసినవి మళ్ళీ సాయంత్రం చదువుకోవడం. మనకి రెస్ట్ ఎక్కడ ఉంటుందండి. మధ్యలో ఫోన్ పట్టుకున్నాం అనుకోండి 2 గంటలు ఎటుపోతుందో తెలియట్లేదు. అది చూసి ఇది చూసి అయ్యో టైం అవుతుందని లేవడం, మళ్ళీ ఏదో పని చేయడం. ఫోన్ కనపడితే పని ఆపేస్తుందండి. సరే ఈరోజు ఫోన్ అంటుకోవద్దు, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేద్దాం అనేసి ఇదండి చిన్న ఉల్లిపాయలతో మజ్జిగ చారు చేశాను. ఇంకా కూర చేసేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ చేశానంటే మధ్యాహ్నం వంటది ఇంకా ఇప్పుడే 11 అయింది. నిదానంగా వంటలు కూడా చేసేస్తానండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటండి. చిన్న ఉల్లిపాయలు మీరు కంపల్సరీ రోజు ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఊరికే ఒలిసి టేబుల్ మీద పెట్టుకుని మజ్జిగన్నంలో అలా తినొచ్చు. లేదంటే మీరు మరమరాలు, బఠానీలు, శనగలు అవి ఉంటాయండి, అవి వేయించి పెట్టుకుంటారు. మా వారు మొన్న ఇక్కడికి వెళ్ళారండి, ఏపీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అక్కడ ఏదో రోడ్ల మీద అమ్ముతున్నారంట. అయోధ్య నుంచి వచ్చినాయి, ఎందుకు పారేయడం అని నేను పెట్టాను. దీంట్లో ఇలా మరమరాలు అవి ఉంటాయి చూడండి, వాటిలో చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, కొంచెం ఉప్పు కారం వేసుకుని తింటే కూడా బాగుంటాయండి. చిన్న ఉల్లిపాయని తరచుగా వాడండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.